ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 7వ వచనము. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇక్కడ భక్తుడైన పౌలు అలాగే తిమోతి వారి ప్రియుడైన జతపనుడైన ఫిలోమోనుకు రాస్తున్నారండి. ఇక్కడ ఫిలోమోన్ కావచ్చు, అపియా కావచ్చు, అర్జుపు కావచ్చు, ఇట్లా ఎంతోమంది పౌలు గారు ప్రారంభించిన పరిచర్యలో సహచారులుగా ఉన్నారు, జతపని వారిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే ఒక సహవాసము కలిగి ఎంతో సంతోషముతో, ఆనందముతో, ఎంతో ప్రేమతో వారు ముందుకి కొనసాగుతున్నారండి. మరి ఆ సహవాసము పరిశుద్ధమైనది. ఆ సహవాసము ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, వారి కలిగి ఉన్న సహవాసము వారికి విశేషమైన ప్రేమ కలిగిస్తుంది, విశేషమైన ఆనందాన్ని ఇస్తుంది, విశేషమైన ఆదరణ కూడా కలిగిస్తుందండి. ఈ రోజున వారి సహవాసము చాలా చాలా ఉన్నతమైనదండి. వారు ఎన్నో ప్రాంతాలకు వెళుతున్నా, ఎంతోమంది నూతనమైన ప్రజలను వారు కలుస్తున్నా, వారి యొక్క సహవాసము ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధముగానే ఉంటుంది. ఇక్కడ రాయబడింది, పరిశుద్ధుల హృదయములు మూలముగా. ఎందుకంటే వారి హృదయములో పరిశుద్ధత ఉన్నది. దాని మూలముగా వారికి చక్కటి విశ్రాంతి, ప్రేమ, ఆనందము, ఆదరణ ఇవన్నీ కూడా కలుగుతున్నాయండి. ఈ రోజున ఆత్మీయ సహవాసము ఆనందకరమైనది అనే విషయాన్ని మరవకూడదండి. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలతో సహవాసం చేశాడు. మరి అలాగే ఎంతోమంది ప్రజలతో ఆయన సహవాసం చేస్తున్నాడు. కావున ఆ సహవాసము వారిని నష్టపరచలేదు, కష్టపెట్టలేదు, ఇబ్బందికి గురి చేయలేదు. వారిని ఎంతగానో ప్రియమైన వాళ్ళరా ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఆనందముతో, ఆదరణతో ముందుకు కొనసాగే విధముగా ఉందండి. ఈ సహవాసము ఎంతో ఆనందకరమైనది, విశేషమైనదండి. కావున అటువంటి సహవాసాన్ని ఎవరు వారికి ఇచ్చారంటే ఆ దేవాది దేవుని యొక్క ప్రేమ, ఆ దేవునితో కలిసి ఉన్న ఆప్యాయత, అనుబంధము, వారు నడిచిన నడత, ప్రియమైన ఇవన్నీ కూడా సహవాసం యొక్క గుణగణాల్లో వాళ్లకు ఇమిడి ఉన్నాయి. కావున ఎప్పుడు కూడా పరిశుద్ధుల సహవాసము ఆత్మీయమైనదే, మేలుకరమైనదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.